హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి యూఐఐసి ఏవో 21 డిసెంబర్ అయింది కదా. ఇది కంప్లీట్ సెల్ఫ్ గివెన్ అనాలిసిస్. ఇందులో రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ అండ్ డిస్క్రిప్టివ్ చేశాను. జిఏ అండ్ కంప్యూటర్ సెక్షన్ టూ సపరేట్ వీడియోస్ చేశాను. అది మీరు వాచ్ చేయొచ్చు. అది కూడా ఇంక్లూడ్ చేస్తే వీడియో పెద్దది అయిపోతుంది, అందుకే దాన్ని సపరేట్గా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ రీజనింగ్ వచ్చేసి అన్సర్టన్ పజిల్. స్టార్టింగే నా వే ఆఫ్ అటెంప్టింగ్ ఏంటంటే, ఫస్ట్ పేపర్ మొత్తం చూస్తాను, ఎక్కడెక్కడ పజిల్స్ ఉన్నాయో దాన్ని బుక్ మార్క్ చేసుకుంటాను. సో దట్ మనకి పజిల్స్ ఎక్కడున్నాయో ఈజీగా లొకేట్ అవుతుంది. తర్వాత ఫస్ట్ ఇదేదో చిన్న పజిల్ ఉంది కదా అని ఇది పట్టుకున్నాను. నాకు స్టార్టింగే కొంచెం పానిక్ అయ్యాను. పానిక్ అంటే మధ్యలో రిజిస్ట్రేషన్ అవన్నీ ఇలా ఎగ్జామ్ స్టార్ట్ అయింది, వాళ్ళు 2-3 టైమ్స్ వచ్చి అడగడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాను. తర్వాత నా వెనకే వాళ్ళు ఇన్విజిలేటర్స్ అందరూ గోల్ చేస్తున్నారు. నాకు చదివిన సెంటెన్సే మళ్ళీ చదవాల్సి వచ్చింది. ఈ పజిల్ అయితే చేశాను కానీ రాలేదు, ఇంకా టైం వేస్ట్ అవుతుందని ఇది స్కిప్ చేసి సిలాక్స్ చేశాను. స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ వన్ అడిగాడు. డెఫినెట్లీ ఫాలోస్. తర్వాత డైరెక్షన్ డిస్టెన్స్ ఇచ్చాడు. తర్వాత 8% వేరియబుల్ ఇలా ఇచ్చాడు. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్. నేను లాజిక్ చూసాను కానీ ఫస్ట్ స్టెప్ వచ్చింది కానీ నెక్స్ట్ ఇంకా రాలేదు, కొంచెం టైం వేస్ట్ అవుతుందని వదిలేసాను. తర్వాత ఇయర్ బేస్డ్ పజిల్ సాల్వ్ చేశాను. సిలాక్స్, డైరెక్షన్, 8 ఇయర్ బేస్డ్ పజిల్ ఈజీగానే వచ్చేసింది. ప్యారలల్ పజిల్ ఒకటి ఇచ్చాడు, 8 మెంబర్స్. తర్వాత క్రిటికల్ రీజనింగ్ ఎక్కువ ఇచ్చాడండి, 6 to 8 క్వశ్చన్స్ అనేవి దీని మీద వచ్చాయి. తర్వాత ఫ్లాట్, ఫ్లోర్, రూమ్స్ బేస్డ్ పజిల్ ఇచ్చాడు, ఇది నేను చేయలేదు. తర్వాత డేటా సఫిషియన్సీ 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు బట్ ర్యాండమ్గా ఇచ్చాడు. తర్వాత నెంబర్ ఇచ్చేసి దాన్ని ఈవెన్ నెంబర్ ప్రిసీడ్ అయ్యేది +2 యాడ్ చేయమన్నాడు, రిమైనింగ్ నెంబర్స్కి -1 చేయమన్నాడు. తర్వాత వర్డ్ పేరు నాకు ఒక్కటి వచ్చింది అందులో, మీనింగ్ఫుల్ వర్డ్. ఇది నాకు ఏది తట్టలేదు, సో ఇది నేను స్కిప్ చేశాను. ఓవరాల్గా నేను రీజనింగ్లో 27 అటెంప్ట్ చేశాను. 30+ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, బట్ నాకు ఇక్కడ ఈ పజిల్ వల్ల టైం వేస్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ 2 ప్యాసేజ్ ఇచ్చాడు. కొంచెం ఫస్ట్ ప్యాసేజ్ కొంచెం ట్రిక్కీగా ఉంది, సెకండ్ వన్ కొంచెం బాగానే ఉంది. 3 సినోనిమ్స్ అలా ఇచ్చాడు ఈచ్ ప్యాసేజ్లో. తర్వాత పారాజంబల్డ్ ఇచ్చాడు. సి ఫస్ట్ వన్ సి, లాస్ట్ వన్ ఈ. తర్వాత ఏడిబి ఈ మధ్యలో సీక్వెన్స్ నాకు కొంచెం డౌట్. ఇదైతే ఈ పేరు అయితే కరెక్ట్, అందుకే ఈ ఫస్ట్ లాస్ట్ టైం అటెంప్ట్ చేశాను. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద కాలమ్స్ ఇచ్చాడు. వర్డ్ రీఅరేంజ్మెంట్ అడిగాడు, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, కరెక్ట్ సెంటెన్సెస్ అడిగాడు. ఇవి కూడా ర్యాండమ్గా కనిపిస్తున్నాయి. తర్వాత కొన్ని ఫ్రేజెస్ ఇచ్చి అందులో కరెక్ట్ యూసేజ్ సెంటెన్సెస్ అడిగాడు. తర్వాత 2 to 3 సెంటెన్స్ ఇన్కరెక్ట్ ఏంటని అడిగాడు. ఇది ఇంగ్లీష్ సెక్షన్. క్వాంట్ వచ్చేసి టేబుల్ ఇచ్చాడు, వెస్టర్న్ ఈస్టర్న్ క్లాత్స్ సంథింగ్ రిలేటెడ్. ఇందులో 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. తర్వాత పై చార్ట్, అందులో పర్సంటేజ్ ఇచ్చి ఒకదానిది n=15 అనే వాల్యూ ఇచ్చాడు. సో దీని ప్రకారం ఇది ఎంత పర్సెంటేజ్, 20%, 15 అయితే 100% ఎంత, ఇలా ఈ టైపు టోటల్ మళ్ళీ ఇచ్చాడు. తర్వాత కేస్లెట్ ఇచ్చాడు, 3 స్పోర్ట్స్, గోల్ఫ్, హాకీ, సాకర్. ఇది కూడా ఈజీగానే ఉంది. తర్వాత అప్రాక్సిమేషన్స్ 5 ఇచ్చాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈజీ ప్రిలిమ్స్ లెవెల్, మనం పెన్ పెట్టకుండానే చూసి పెట్టేయచ్చు, అంత ఈజీగా ఇచ్చాడు. తర్వాత రాంగ్ నెంబర్స్, ఇవన్నీ రాంగ్ నెంబర్సే, మీరు సాల్వ్ చేయొచ్చు. నాకు అన్నీ వచ్చాయి, రాంగ్ నెంబర్స్ అన్నీ సాల్వ్ చేశాను. వర్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చాడండి నాకు, అంటే మధ్యలో ఇవ్వడం వల్ల ఎక్కువ ఇవి కనిపించాయి. మోర్ దాన్ 15+ అయితే ఉన్నాయి. అన్ని టాపిక్స్ నుంచి కూడా వాడు కవర్ చేశాడు. యావరేజెస్, ఏజ్. నేనైతే ఈ 3
టాపిక్స్ మీద చేశాను. సో నాకు ఇవే గుర్తున్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్ మీద కూడా ఇచ్చాడు, ట్రైన్స్ మీద కూడా ఇచ్చాడు. చూసాను కానీ అప్పటికి టైం అయిపోయింది. నేను క్వాంట్లో వచ్చేసి 26 అటెంప్ట్ చేశాను. డిస్క్రిప్టివ్ ఎస్ఏ వచ్చేసి ట్రాఫిక్ రూల్స్ వైలేషన్, హై ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నారు కదా, సో దట్ అవి ఆ రిలేటెడ్. లెటర్ వచ్చేసి డిజిటల్ స్కామ్ గురించి అడిగాడు, పోలీస్ కమిషనర్కి లెటర్ రాయండి అని. నా ఓవరాల్ టోటల్ అటెంప్ట్స్ వచ్చేసి 93. నేను అంత బాగా ఎక్కువ అటెంప్ట్స్ ఇవ్వలేకపోయాను. ఇది నా ఓవరాల్ అటెంప్ట్స్, ఇది సెల్ఫ్ గివెన్ అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.